హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ ఇలా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి, పసుపు, కొంచెం ధనియాల పొడి, కారం, సాల్ట్, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 2-3 వెల్లుల్లి రబ్బలు ఇలా కట్ చేసి పెట్టుకోండి, ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఒక 2-3 ఆనియన్స్ కట్ చేసుకోండి, ఒక 2 పచ్చిమిర్చి, ఒక 2-3 టమాటాలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. వీటితో క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి. కామెంట్లు కూడా పెట్టండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించుకుని ఇదిగోండి ఈ వాటర్లో వేసిన క్యాలీఫ్లవర్ ఒక్క పొంగు వచ్చేలా ఉడికించుకోవాలండి. అందులో కొంచెం సాల్ట్ వేసి చిటికెడు అంత పసుపు వేసి ఒక్క పొంగు వచ్చేలాగా అవి ఉడికించుకున్నాక మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, ఇలాగా ఒకటే ఒక్క పొంగు వచ్చింది చూసారా, సరిపోతుందండి ఇలాగా. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా వంపేసుకుని అవి పక్క తీసి పెడదాం. ఇవ్వండి, వాటర్ అంతా వంచేసుకుని ఇవన్నీ ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చేద్దామండి. రండి, పొయ్యి మీద బాండి పెట్టుకున్నానండి. దానికి సరిపడినంత ఆయిల్, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఈ వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసుకుని పోపుని ఆగనిద్దామండి. ఇదిగోండి, తాలింపు చూసారా ఎలా ఎగిందో, కరివేపాకు అన్నీ ఎగిపోయినాయి కదండి. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకుని ఒకసారి కలిపేసుకునండి. ఒక చిటికెడు పసుపు, సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఈ ఆనియన్స్ వేగేదాకా మూత పెట్టేద్దామండి. ఇదిగోండి, ఒకసారి మూత తీసి కలుపుకోండి. మధ్య మధ్యలో ఆనియన్స్ వేగేదాకా 1-2 సార్లు అయినా మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తాం. ఒకసారి మూత తీద్దామండి. ఆనియన్స్ మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు టమాటా వేసేద్దామండి. టమాటా వేసేసి ఒకసారి అటు ఇటు కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఒకసారి మూత తెద్దామండి. టమాటాలు వేసాం కదా, ఇంకోండి టమాటా చూసారా ఎలా మగ్గుతుందో. ఇలాగా మెత్తగా బాగా మగ్గిపోయేలాగా
చూసుకోండి. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదండి, సరిపడినంత కారం చూసుకుని వేసుకోండి, మీరు ఎంత కారం తింటారో. ఒక హాఫ్ స్పూన్ అంత ధనియాల పొడి. ఇందాక ఆనియన్స్ వేసినప్పుడే ఉప్పును పసుపు వేసేసాం కదండి, అందుకని ఇప్పుడు ఆ రెండు వేయలేదు. మీరు ఒకసారి ఉప్పు కారం చూసుకుని మీకు సరిపడినంత వేసుకోండి. చూసారా, ఇగోండి ధనియాల పొడి కారం వేసేసాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక్క నిమిషం అలా ఉంచి ఇవ్వండి, మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి ఒక పొంగు వచ్చేలాగా, ఈ క్యాలీఫ్లవర్స్ అన్నీ ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని అడుపు పైకి కలిపేసుకోండి ఒకసారి. ఈ కారాలు ఆ ముక్కలకు కూడా పడతాయి. అంతే అండి, ఒకసారి ఇలా కలిపేసాం కదా, సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టాలండి. ఇప్పుడు ఒకసారి మూత తీద్దామండి. అంటే ఈ ఉప్పు కారాలు ఈ ముక్కలకి పడతాయి. మనం 1 సెకండ్ 2 సెకండ్లు అలా ఉంచితే మూత పెట్టండి. చూసారా, ఇప్పుడు సరిపడినంత వాటర్ వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ముక్క ములిగేలాగా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసేసాం కదండి, ఒకసారి అటు ఇటు తిప్పేసుకుని ఈ టైంలోనూ ఉప్పు కారాలు ఒకసారి అడ్జస్ట్ చూసుకోండి. ఏది సరిపోతే అది వేసుకుని మూత పెట్టేద్దాం. ఇదిగోండి మూత తెద్దామండి. అదిగోండి దగ్గరగా అయిపోతుంది కదండి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాలు ఉంచేద్దామండి. ఇంకొక 2 నిమిషాలు అయితే అయిపోతుంది. మూత తెద్దామండి. అయిపోయిందండి. చూసారా, ఇలా దగ్గరగా చేసుకోండి ఆయిల్ పైకి తేలేదాకా. ఇదిగోండి చూసారా, అంతేనండి, క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. ఇదిగోండి పైన కొంచెం ఎక్కువగానే కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, కర్రీ రెడీ. సబ్స్క్రైబ్.